ఫస్ట్ జడాచర్ యాప్ ఓపెన్ చేసుకో. ఓపెన్ చేసుకొని నువ్వు ఇంతకుముందు ఫైల్ మేనేజర్ నుంచి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోని చెప్పాను కదా, ఫాంట్స్ అని. చూడు ఇక్కడ ఫాంట్స్ అని ఉంటుంది ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే. తర్వాత ఏం చేస్తామంటే డౌన్లోడ్స్లోకి వెళ్ళు. కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ ఫాంట్ అయితే ఉంటుంది, ఒక నిమిషం. ఇక్కడ చూడు ధర్మాన్ ఫాంట్ ఉంది కదా, ఇక్కడ డాట్ జిప్ అని ఉంది లాస్ట్లో, అంటే జిప్ ఫైల్ కదా, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్ ఏమి ఇక్కడ చేయకు, చేసినా పర్లేదు, జస్ట్ కాపీ చేసుకో. దాన్ని కాపీ చేసుకున్న తర్వాత వన్ స్టెప్ బ్యాక్ రా. బ్యాక్ వచ్చి ఇక్కడ చూడు ఇంతకుముందు క్రియేట్ చేసుకున్నాం కదా ఫోల్డర్స్, అది ఫాంట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడు బాటంలో గ్రీన్ కలర్ ఉంది కదా, ఇది అది పేస్ట్ చేస్తే ఇక్కడ అది పేస్ట్ అయిపోద్ది. పేస్ట్ అయిపోయిన తర్వాత మనకి జిప్ ఫైల్ ఉంది. నువ్వు ఒకవేళ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంది ఇక్కడ పేస్ట్ చేసుకున్నా పర్లేదు, లేదా జిప్ ఫైల్ పేస్ట్ చేసుకున్నా పర్లేదు. నేను ఎక్స్ట్రాక్ట్ ఇయర్ కూడా వేస్తాను, కొడితే మనకు అది ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది. ఇక్కడ నార్మల్ ఫోల్డర్ వచ్చేసింది. జస్ట్ ఆ నార్మల్ ఫోల్డర్ ఓపెన్ చేసుకో. ఓపెన్ చేస్తే ఇక్కడ చూడు రెండు ఇచ్చాడు కదా, ఇక్కడ టాప్లో ధర్మాన్ ఉంది కదా, లాస్ట్ డాట్ ఓటీఎఫ్ అని, అది మన ఒరిజినల్ ఫాంట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకో. ఓపెన్ చేసుకొని ఫాంట్ని సెలెక్ట్ చేసుకో. ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఏబీ అని ఉంది కదా, ఏబీలోకి వెళ్ళి మై ఫాంట్స్లోకి వెళ్ళు. మై ఫాంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడు పైన టాప్ రైట్ సైడ్ ఇక్కడ 2 ఉన్నాయి కదా ఫోల్డర్ సింబల్స్, ఫస్ట్ క్లిక్ చేసుకో. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ జడాచర్ యాప్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసుకొని కిందకు వచ్చే. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇది ఫాంట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాన్ని క్లిక్ చేయి. ఇక్కడ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నది కూడా ఉంటుంది చూడు, ఓన్లీ ఫోల్డర్ ఉంది చూడు పైన, ధర్మా ఫాంట్ అని చెప్పి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నది ఉంది కదా, అది క్లిక్ చేయి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అది వస్తుంది ఫాంట్ ఓటీఎఫ్ అని వచ్చింది కదా, ఈ బ్లాక్ అడ్డుకుంది. ఒకసారి నేను కింద పెడతా. ఇక్కడ ఓటీఎఫ్ అని వచ్చింది కదా మనకు ఫాంట్, అది రియల్ది. జస్ట్ దాన్ని క్లిక్ చేయి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఫాంట్ ఇది ఇంపోర్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను కిందకు వస్తే ఇగో నేను ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్స్ మన కింద ఉంటుంది ధర్మా ఫాంట్. చూడు ఇదిగో ధర్మా ఫాంట్ అని ఉంది. జస్ట్ దాన్ని క్లిక్ చేసుకుని ఓకే చేసుకుంటే వచ్చేసింది. చూసావు కదా, ఇంతే ప్రాసెస్.